బెంగళూరు నుంచి విశాఖకు అక్రమంగా తరలిస్తున్న LSD డ్రగ్స్ ను ఈగల్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. గీతా చరణ్, కొండారెడ్డి, హర్షవర్ధన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్ కూడలి దగ్గర వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. ఇది నార్కో డ్రగ్స్ టెర్రరిజం అని, తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వీళ్ళు చేసిన పనికి వీళ్ళ కుటుంబాలు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క చిన్న వ్యసనాన్ని స్టార్టింగ్లో మీరు కనుక అదుపు చేసుకోగలిగినట్లయితే అది మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఫ్యూచర్లో మీ నిగ్రహం ఏదైతే ఉందో అది కాపాడుతుంది. అలా కాంటాక్ట్ చేసినట్లయితే ఈగిల్ని కానీ, ఏపీ పోలీస్ని కానీ కాంటాక్ట్ చేసినట్లయితే డీ అడిక్షన్కి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కేవలం మీ విల్ పవర్. బిగినింగ్లో ఇప్పుడు ఒక మన స్లోగన్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఈగిల్ ఏపీ గవర్నమెంట్, సే నో టు డ్రగ్స్ డ్రగ్స్. బట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్లో ఒకవేళ కనుక మీరు డ్రగ్స్కి కనుక అడిక్ట్ అయినట్లయితే మాకు చెప్పండి. డీ అడిక్షన్ సెంటర్ ద్వారా తిరిగి మిమ్మల్ని ఆ డ్రగ్స్ నుంచి బయటపడే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇచ్చారు, ఎవరెవరికి సప్లై చేశారని కూడా చెప్తున్నారు. ఎవరికి సప్లై చేశారు ఏంటి, మనం వీళ్ళని తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించి వీళ్ళకి ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళతో పాటు బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళు పెడ్లర్సా, వాళ్ళు ఓన్లీ విక్టిమ్సా, కన్జ్యూమర్సా, ఇదంతా కూడా మనం నిదానంగా చెప్తాం. అందుకే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, వీళ్ళని మనం కస్టడీకి తీసుకొని విచారించినప్పుడు మిగతా డీటెయిల్స్ వస్తాయి. వీళ్ళు వేరే ఎవరెవరికి ఇస్తున్నారు, వాళ్ళు దీంతో బిజినెస్ చేస్తున్నారా, ఒకవేళ వాళ్ళు కూడా డ్రగ్ బిజినెస్ చేస్తున్నారు